Okay, good morning. So, am I audible? Confirm చేయండి. Yes, sir. Okay, Yes, sir. okay, thank you. So, నేను మనం మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్ కంప్లీట్ చేసాం. Now moving on to the next chapter, mechanics of a rigid body. Okay, so rigid body, as the name rightly suggests, మనం ఏదైనా ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి. అప్లై చేసినప్పుడు దేర్ విల్ బి డిఫార్మేషన్, అంతేగా, ఆబ్జెక్ట్ యొక్క షేప్ మారుతుంది. ఓకే, కానీ రిజిడ్ బాడీ అంటే ఏంటి? రిజిడ్ గా ఉండడం అంటే ఏంటి చూడండి. అంటే ఏమాత్రం మార్పు లేకుండా ఉండడం, రిజిడ్ గా ఉండడం. ఓకేనా? సో రిజిడ్ బాడీ అంటే యాజ్ పర్ డెఫినేషన్, వెన్ వీ అప్లై ఫోర్స్ ఆన్ సంథింగ్, ఇఫ్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద షేప్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ రిజిడ్ బాడీ. మీకు ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ రిజిడ్ బాడీ లేకపోతే ఏదన్నా ఒక వస్తువు లోపల ఉండేవి పార్టికల్స్ కదా, ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్, వాటి మధ్య ఉండే సెపరేషన్, రిలేటివ్ సెపరేషన్ చేంజ్ అవుతుంది జనరల్ గా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఎక్స్పాండ్ అయ్యేలాగా ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి, రిలేటివ్ సెపరేషన్ బిట్వీన్ ది పార్టికల్స్ ఆఫ్ ది బాడీ ఇంక్రీజెస్, అంతే కదా. కంప్రెస్ చేసినప్పుడు రిలేటివ్ సెపరేషన్ తగ్గుతుంది. కానీ రిజిడ్ బాడీ అంటే ఏంటంటే ఎలాంటి చేంజ్ ఉండదు షేప్ లో. అంటే ఇక్కడ రాసాను చూసారా, డిస్టెన్స్ బిట్వీన్ పార్టికల్స్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, దట్స్ వాట్ వీ కాల్ ఎ రిజిడ్ బాడీ. ఓకే, కానీ ఇది వినడానికి బాగుంది తప్ప దెర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ ఎ రిజిడ్ బాడీ. ప్రపంచంలో ఎక్కడ రిజిడ్ బాడీ అనేది లేదు. ఓకేనా? ఇట్ ఈస్ అన్ ఐడియల్ కాన్సెప్ట్. ఓకే, మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు మీరు కామన్ సెన్స్ తో ఆలోచించండి. వెన్ వీ అప్లై ఫోర్స్ అనే బాడీ, వీఆర్ గివింగ్ ఎనర్జీ టు ఇట్, అంతేగా. మనం ఎనర్జీ ఇస్తున్నాం. ఆ ఇస్తున్న ఎనర్జీ ఏదో ఒక ఫామ్ లో మేనిఫెస్ట్ అవ్వాలి కదా. అది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? సమ్ ఇంక్రీస్డ్ పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ ఆటమ్స్, లేకపోతే ఏదో విధంగా మేనిఫెస్ట్ అవ్వాలి. సో వెన్ యూ అప్లై ఫోర్స్ అనే బాడీ, దెర్ ఈస్ బౌండ్ టు బి సమ్ చేంజ్ ఇన్ ద షేప్. బట్ ఐడియల్ కాన్సెప్ట్ గా మనం రిజిడ్ బాడీని ఊహించుకుంటాం. ఓకే, సో రిజిడ్ బాడీ డెఫినేషన్ అర్థం కాబట్టి నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే కైనమాటిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీ. ఓకేనా? కైనమాటిక్స్ అంటే మీకు తెలుసు కదా, కైనమాటిక్స్ ఇస్ నథింగ్ బట్ a branch of mechanics which studies the movement of objects. Moving. Which studies the movement of objects without exploring the forces that are responsible for the movement. అంతే కదా, ఫోర్సెస్ గురించి పట్టించుకోకుండా ఓన్లీ మూమెంట్ గురించి చదివితే అది కైనమాటిక్స్. ఫోర్సెస్ గురించి కూడా చదివితే అది డైనమిక్స్. ఓకే, సో ఇప్పుడు రొటేషనల్ కైనమాటిక్స్ చూద్దాం. చూడండి, మనకు జనరల్ గా మనకి మోషన్ అనేది 3 టైప్స్ అన్నమాట: ట్రాన్స్లేషన్, రొటేషన్ అండ్ వైబ్రేషన్. ఓకే, ట్రాన్స్లేషన్ అంటే ఏంటి? మీరు ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళటం, లేదా కాలేజ్ నుంచి ఎక్కడికో వేరే ప్లేస్కి వెళ్తున్నారు, అదంతా ఏంటి? ట్రాన్స్లేషన్. యూఆర్ మూవింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. నెక్స్ట్ రొటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ చూడండి, ఫ్యాన్ రొటేట్ అవుతుంది, అది ఎక్కడికి మూవ్ అవ్వట్లా, ఇట్ ఈస్ రొటేటింగ్. ఓకేనా? నెక్స్ట్ వైబ్రేషన్ కూడా ఉంటుంది. ట్యూనింగ్ ఫోర్క్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ట్యూనింగ్ ఫోర్క్ ని ఎగ్జైట్ చేయించినప్పుడు ఇట్ మేక్స్ వైబ్రేషన్స్. సో ట్రాన్స్లేషన్, రొటేషన్ అండ్ వైబ్రేషన్. రిజిడ్ బాడీ కైనమాటిక్స్ లో వి ఫోకస్ ఆన్ రొటేషన్. ఓకేనా? అందుకే ఇక్కడ నేను ఏమని రాశాను చూడండి, రొటేషనల్ కైనమాటిక్ రిలేషన్స్. ఓకేనా? ఈ రొటేషనల్ కైనమాటిక్ రిలేషన్స్ ని అర్థం చేసుకోవడానికి ఒక సింప్లిక్ టెక్నిక్ ఉంది. ఏంటంటే, ట్రాన్స్లేషన్ గురించి మనకి ట్రాన్స్లేషనల్ కైనమాటిక్స్ మనకు బాగా తెలుసు. ఫోర్స్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఇవన్నీ వీఆర్ వెరీ మచ్ ఫెమిలియర్ విత్ ఇట్. ఓకే, సో బేసింగ్ ఆన్ దోస్ కైనమాటిక్ రిలేషన్స్ మనం సిమిలర్ గా రొటేషనల్ కైనమాటిక్స్ నేర్చుకోవచ్చు. అలా నేర్చుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో అందుకే నేను కిందాక మీకు ఒక నోట్స్ లో చూడండి ఒక టేబుల్ వేసాను. ఈ టేబుల్ కనుక చూస్తే మీకు ఈజీగా రొటేషనల్ కైనమాటిక్స్ అర్థమవుతాయి. ఓకేనా? చూడండి, ఫస్ట్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ రొటేటింగ్ దెర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్. అంతేగా, డిస్ప్లేస్మెంట్ ఉండదు, ఆబ్జెక్ట్ అక్కడే ఉంటుంది, బట్ ఇట్ రొటేట్స్ అబౌట్ ఇట్ సెల్ఫ్. సో కాకపోతే ఏదో చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుంది? యాంగిల్ కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
ఇప్పుడు నేను రొటేషన్ కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక క్లాక్ ఊహించుకోండి, క్లాక్. ఓకేనా? ఈ క్లాక్ లో అఫ్ కోర్స్ అవర్స్ హ్యాండ్, మినిట్స్, సెకండ్స్ హ్యాండ్ ఉంటాయి కదా. సో నేను జస్ట్ ఒకసారి ఎవరు వస్తున్నారు అడ్మిట్ చేసి చూడండి. సో ఇక్కడ నేను ఏమంటున్నాను, ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం కదా, మనం క్లాస్ ఎన్నింటికి స్టార్ట్ చేసాం? 8కి స్టార్ట్ చేసాం. ఓకేనా? ఇది 6, ఇది 7, ఇది 8. సో 8 ఇది అవర్స్ హ్యాండ్ అనుకోండి, మినిట్స్ హ్యాండ్ ఏమో ఇది. ఓకేనా? సో 8 o'clock, ఇక్కడ 8 అయ్యింది, 8 AM. నేను ఫర్ ఎగ్జాంపుల్ 8:30కి క్లాస్ స్టార్ట్ చేశాను అనుకోండి, సేమ్ ఇదే డయాగ్రామ్ చేస్తున్నాను, 6, 7, 8. ఓకేనా? ఈ మినిట్స్ హ్యాండ్ అబ్జర్వ్ చేయండి. మినిట్స్ హ్యాండ్ ఎక్కడికి వస్తుంది? మినిట్స్ హ్యాండ్ ఇక్కడున్న మినిట్స్ హ్యాండ్ కాస్త 6 దగ్గరికి వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మూమెంట్ ఆఫ్ దిస్ మినిట్స్ హ్యాండ్ రొటేషన్ కదా, అది రొటేషన్ కి ఎగ్జాంపులే కదా. సో సంబడి టెల్ మీ వాట్ ఈస్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనకూడదు. డిస్ప్లేస్మెంట్ అంటే మెజర్డ్ ఇన్ మీటర్స్ కదా. నువ్వు ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళావు, నీ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ 2 kilometers 3 kilometers చెప్తావు, అంతేగా? అంటే మీటర్స్ లో చెప్తాం మనం. ఇన్ కేస్ ఆఫ్ రొటేషన్ ఏం మారుతుంది? ఇక్కడ యాంగిల్ కదా, అందుకే మనం ఏమనాలి? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనాలి. సో ఎవరైనా చెప్పండి, 8 నుంచి 8:30 టైంకి మూవ్ అయినప్పుడు, అంటే హాఫ్ అన్ అవర్ ల్యాప్స్ అయింది, వాట్ ఈస్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది మినిట్స్? 180 degrees. వెరీ గుడ్, 180 degrees. సో ఐడియా వచ్చింది కదా. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేది మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, కంపారిటివ్ గా చెప్తాను, ఈ టేబుల్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. సో మనకి ట్రాన్స్లేషన్ లో డిస్ప్లేస్మెంట్ కి కరస్పాండింగ్ గా రొటేషన్ లో ఏముంటుందమ్మా? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ విచ్ ఇస్ డినోటెడ్ బై థీటా, అంతేగా? ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కి యూనిట్స్ ఏంటమ్మా? మీటర్స్ కదా. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కి యూనిట్స్ ఏంటి? రేడియన్స్. ఓకేనా? మనం అఫ్ కోర్స్ యాంగిల్ ని డిగ్రీస్ లో, రేడియన్స్, గ్రేడ్స్ లో మెజర్ చేయొచ్చు, కానీ మనకి మనం ఫాలో అయ్యే యూనిట్ ఏంటంటే రేడియన్స్. ఓకేనా? సో రేడియన్స్. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యూనిట్ రేడియన్స్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ తర్వాత మనం ఏం మాట్లాడాలి? వెలాసిటీ కదా. వెలాసిటీ అంటే ఏంటో మీకు తెలుసుగా, ట్రాన్స్లేషన్ లో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, అంటే v ఈక్వల్స్ dx/dt. మనకు రొటేషన్ లో ఏమనాలి? వెలాసిటీ కాదు, యాంగులర్ వెలాసిటీ విచ్ ఇస్ డినోటెడ్ బై ఒమేగా. ఒమేగా ఎలా వస్తుంది? ఫార్ములా సింపుల్. v అంటే ఏమన్నారు? dx/dt అన్నారు కదా. సో ఒమేగా ఏమవుతుంది? dθ/dt. ఓకేనా? సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో v ఈక్వల్ టు dx/dt గుర్తుంటే దాన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు? యాంగులర్ వెలాసిటీ ఫార్ములా రాసుకోవచ్చు. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు dθ/dt. సో యాంగులర్ వెలాసిటీకి యూనిట్స్ చెప్పండి ఎవరన్నా. ఇందులో చూసి కాదు, మీరు ఓన్ గా చెప్పండి. రేడియన్/సెకండ్. అంతే కదా. ఎందుకని? dθ/dt అంటున్నాం కదా. dθ అంటే రేడియన్స్ అని చెప్పాను, బై dt అంటే సెకండ్స్ కదా. సో రేడియన్స్/సెకండ్. నెక్స్ట్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే ఏమంటాం చూసారా? అన్ని ఆర్డర్ లో వస్తున్నాయి, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ. యాక్సిలరేషన్ అంటే ఏంటి? సింపుల్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఓకేనా? వెలాసిటీలో చేంజ్ నే మనం యాక్సిలరేషన్ అంటాం. a ఈజ్ ఈక్వల్ టు dv/dt. దానికి కరస్పాండింగ్ గా రొటేషన్ లో ఏమొస్తుందమ్మా? యాంగులర్ యాక్సిలరేషన్ విచ్ ఇస్ డినోటెడ్ బై ఆల్ఫా. మీరు ఈ సింబల్స్ కూడా గుర్తుంచుకోవాలి. జనరల్ గా వాడే సింబల్స్ ఇవే, అంటే టెక్స్ట్ బుక్ ఆధార్ని బట్టి మారిపోతాయి, కానీ ఆల్ఫా ఈక్వల్స్ ఏమవుతుంది? dv/dt కదా. దానికి కరస్పాండింగ్ ఏమొస్తుంది? dω/dt. యూనిట్స్ ఏమవుతాయి చెప్పండి? యాక్సిలరేషన్ కి యూనిట్స్ ఏమో మీటర్/సెకండ్ స్క్వేర్ కదా. సో యాంగులర్ యాక్సిలరేషన్ కి యూనిట్స్ ఏమవుతాయి? రేడియన్స్/సెకండ్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, మనం కొంచెం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఇది. ట్రాన్స్లేషన్ లో మనకి మాస్ అనేది ఇంపార్టెంట్, మెజర్డ్ ఇన్ కిలోగ్రామ్స్, అంతే కదా ఎస్ఐ సిస్టమ్ లో. రొటేషన్ లో మాస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దేర్ ఈస్ వన్ మోర్ క్వాంటిటీ కాల్డ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విచ్ ఇస్ డినోటెడ్ బై ఐ. దీని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. మీకు ఆల్రెడీ తెలుస్తుంటే ఓకే, లేకపోతే జాగ్రత్తగా వినండి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రొటేషన్ లో ఎప్పుడు కూడా వీ ఆల్వేస్ కన్సిడర్
మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, నాట్ మాస్. ఓకే, ఏంటి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే జనరల్ గా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా జనరల్ గా చెప్తే I ఈక్వల్ టు mr² అంటాం. ఓకేనా, I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, m అంటే మాస్ ఆఫ్ ది బాడీ, r అంటే డిస్టెన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇలా ఉంది. ఓకేనా, దీని యాక్సెస్ ఇది. అంటే యాక్సెస్ అంటే ఏం లేదు, ఒక ఇమాజినరీ లైన్ అబౌట్ విచ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ రొటేటింగ్. ఆర్ అంటే ఏంటి, ఆ యాక్సెస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది దాన్ని ఆర్ అంటారు. ఓకేనా, ఇప్పుడు నేను మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా వ్యూని జూమ్ చేసుకోండి ఒకసారి, చిన్న యాక్టివిటీ చేద్దాం. ఓకే, నా చేతిలో డిజిటల్ పెన్ ఉంది కదా, ఈ డిజిటల్ పెన్ ని ఐ విల్ రొటేట్. ఓకేనా, ఫస్ట్ ఎలా రొటేట్ చేస్తానంటే ఇలా రొటేట్ చేస్తున్నాను, కనిపిస్తుంది కదా. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉందో చెప్పండి ఎవరన్నా. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ హారిజంటల్ గా ఉందా, వర్టికల్ గా ఉందా? ఇలా రొటేట్ అవుతున్నప్పుడు యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే కెన్ యూ ఫీల్ ఇట్? ఆబ్జెక్ట్ రొటేట్ అవుతున్నప్పుడు సెంటర్ లో ఉండే ఇమాజినరీ లైన్ కదా మనం యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. సో దీనికి ఇలా రొటేట్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్? హారిజంటల్ గా ఉన్నట్ట, వర్టికల్ గా ఉన్నట్ట? హారిజంటల్. అంతే కదా. ఈ మధ్యలో ఒక రీఫిల్ ఉందనుకోండి, ఆ రీఫిలే కదా యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో ఇది ఓకే. నెక్స్ట్ నేను ఆబ్జెక్ట్ ని ఇంకోలా రొటేట్ చేస్తున్నాను చూడండి, ఇలాగా. ఇప్పుడు చెప్పండి ఎవరైనా, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉంటుంది? వర్టికల్. వర్టికల్ అంటే ఇలాగా, అంతే కదా, ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఆబ్జెక్ట్ ని ఇలా రొటేట్ చేయడం తేలిక, లేకపోతే ఇలా రొటేట్ చేయడం తేలిక? హారిజంటల్ సార్. అంటే ఫస్ట్ చూపించిన కేసులో ఇలా రొటేట్ చేయడం తేలిక, కామన్ సెన్స్ కదా, మీరు ఫీల్ అవ్వచ్చు ఆల్మోస్ట్ రొటేట్ చేసేటప్పుడు. ఇలా రొటేట్ చేయాలంటే కష్టం కదా, యూ నీడ్ టు అప్లై ఏ బిట్ మోర్ ఫోర్స్, కొంచెం ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి రొటేట్ చేయడానికి. ఓకేనా, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు అడగచ్చు నన్ను, సార్ ఇలా ఉన్న మాస్, దీని ఫర్ ఎగ్జాంపుల్ దీని మాస్ 60 గ్రామ్స్ ఉందనుకోండి, ఇలా ఉన్న 60 గ్రామ్సే, ఇలా రొటేట్ చేస్తున్నా దీని మాస్ ఎంత, 60 గ్రామ్సే, కానీ రొటేట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ గా ఉందిగా. అంటే మనం రొటేట్ చేస్తున్నప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎందుకు ఫోకస్ చేస్తామంటే దానికి ఆన్సర్ ఇదే. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ ఉంటుంది ఆబ్జెక్ట్ కి, ఇలా రొటేట్ అవుతున్నప్పుడు. ఓకేనా, ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు చూడండి, నేను ఇప్పుడు డయాగ్రమ్ వేసి చూపిస్తాను, మీకు ఆల్రెడీ చూసారు కాబట్టి మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి అమ్మా, ఇలా ఉంది కదా, సో ఇలా రొటేట్ అవుతుంది ఆబ్జెక్ట్, అంటే ఫస్ట్ కేసు లాగా. రెండో కేసు ఎలాగా, ఇలా ఉంది, ఇలాగా, అంటే దాన్ని ఎలా చూపించచ్చు అంటే ఇలాగా. ఓకేనా, ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఆబ్జెక్ట్ ఇలాగా ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఎం రెండింటికి ఒకటే. చూడండి ఈ ఫార్ములా చూసుకోండి, I ఈక్వల్ టు mr² కదా, ఎం ఇలా ఉన్నా ఒకటే ఉంటుంది, అది మారదు. ఏం మారుతుంది? ఆర్ మారుతుంది కదా. ఇప్పుడు ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఆర్ వాల్యూ తక్కువ, అంతే కదా. యాక్సెస్ సెంటర్ లో ఉంది, యాక్సెస్ నుంచి పెన్ యొక్క ఎడ్జ్ కి డిస్టెన్స్ తక్కువ కదా. సో ఆర్ తక్కువ కాబట్టి ఐ వాల్యూ తక్కువ ఉంటుంది, అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇలా రొటేట్ అవుతున్నప్పుడు తక్కువ ఉంటుంది. వేరాస్ ఇలా చూడండి, ఇలా రొటేట్ అవుతున్నప్పుడు మనకు ఆర్ అంటే ఏది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆర్, ఎందుకని ఇలా రొటేట్ అవుతుంది కాబట్టి. ఓకేనా, ఎందుకని యాక్సెస్ ఏది, ఇప్పుడు యాక్సెస్ ఇది యాక్సెస్. సో ఆర్ అంటే ఇక్కడ నుంచి సెంటర్ నుంచి యాక్సెస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఎడ్జ్ కి కదా డిస్టెన్స్. సో ఆర్ ఈ కేసులో ఎక్కువ ఉంది చూసారా. సో ఆర్ ఎక్కువ ఉన్నప్పుడు ఐ వాల్యూ ఎక్కువ. మీకు ఇప్పుడు ఐ వాల్యూ ఎందుకు ఇంపార్టెంట్ సార్ అంటే, మీకు చూడండి, మాస్ తక్కువ ఉంటే ఈజీగా మూవ్ అవుతుంది వస్తువు, ట్రాన్స్లేట్ అవుతుంది. మాస్ ఎక్కువ ఉంటే ట్రాన్స్లేట్ అవ్వదు. ఓకేనా, సేమ్ రొటేషన్ లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ ఉంటే ఆబ్జెక్ట్ ఈజీగా రొటేట్ అవుతుంది. అంటే ట్రాన్స్లేషన్ లో మాస్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో, రొటేషన్ లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అలాంటి రోల్ ప్లే చేస్తుంది. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక తక్కువ ఉంటే ఈజీగా రొటేట్ అవుతుంది ఆబ్జెక్ట్, వేరాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటే ఆబ్జెక్ట్ రొటేట్ అవ్వదు, అంత ఈజీగా రొటేట్ అవ్వదు. ఓకేనా, సో జస్ట్ లైక్ మాస్ యూ హ్యావ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్ రొటేషన్. ఓకే,
అందుకే మీరు ఎవరైనా ఏదైనా వరదల్లో మనుషులు చిక్కుపోయినప్పుడు హెలికాప్టర్ ద్వారా వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేస్తారు కదా, చేసినప్పుడు వాళ్ళు ఒక నిచ్చెన వేస్తారు, నిచ్చెనకి పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు వాళ్ళు కనుక ఇలా ఉన్నారనుకోండి, ఇలా ఉంటే వాళ్ళు రొటేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది హెలికాప్టర్ వాళ్ళని పైకి తీసుకెళ్లేటప్పుడు. అందుకే ఏం చెప్తారు ట్రైనింగ్ లో, వాళ్ళని ఇలా హ్యాండ్స్ స్ప్రెడ్ చేసి పెట్టమని చెప్తారు. హ్యాండ్స్ స్ప్రెడ్ చేస్తే ఏమవుతుంది చూడండి మీరు, తేడా ఏంటి? హ్యాండ్స్ స్ప్రెడ్ చేసినప్పుడు ఆర్ వాల్యూ పెరుగుతుంది, అంతేగా. ఇది యాక్సెస్ ఆఫ్ అదే రొటేషన్ యాక్సెస్ అయితే ఆర్ హ్యాండ్స్ స్ప్రెడ్ చేసినప్పుడు ఎక్కువ ఉంటుంది. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుంది. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగినప్పుడు ఇనర్షియా పెరుగుతుంది కదా, అంటే రొటేట్ అవ్వదు, రొటేట్ అయ్యే టెండెన్సీ తగ్గుతుంది. అప్పుడు సేఫ్ గా ఉంటాడు వాడు. చేతులు ఎలా పెట్టుకున్నప్పుడు ఆర్ వాల్యూ తక్కువ కదా, ఆర్ తక్కువ ఉన్నప్పుడు ఈజీగా రొటేట్ అయిపోతుంది. అది రిస్క్, అది ఆ కేసులో. ఓకేనా? సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ రొటేషన్. అందుకే మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్, మీకు ఈవెన్ ఐపీఈలో కానీ ఈఏపీ సెట్ లో కానీ ఎక్కువ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేషన్ మీద ఉంటాయి. ఓకేనా? సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మాస్ మీద మాత్రమే కాదు, ఆ మాస్ యొక్క డిస్ట్రిబ్యూషన్ మీద, అంటే ఆర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా యూనిట్స్ చెప్పండి ఎవరన్నా. ఈ ఫార్ములా చూసి చెప్పేయచ్చు. ఐ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ కదా. ఏమ్మా? కేజీ మీటర్ స్క్వేర్ కదా. వెరీ గుడ్, కేజీ మీటర్ స్క్వేర్, కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్, అంతే కదా. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అర్థమైంది కదా. నెక్స్ట్ ఫోర్స్. మీకు తెలుసు ట్రాన్స్లేషన్ లో ఒక ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ మార్చాలంటే మనం ఫోర్స్ అప్లై చేయాలి. న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఎఫ్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఎంఏ ఆర్ ఎఫ్ ఈక్వల్ టు డిపి బై డిటి కూడా ఉంది కదా. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ ఒకటే కాదు, డిపి బై డిటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. రొటేషన్ లో ఏమవుతుంది? ఫోర్స్ కాదు, టార్క్. మీకు ఆల్రెడీ చెప్పాను ఈ విషయం నేను. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ ని ట్రాన్స్లేషనల్ గా మూవ్ చేయాలంటే యూ నీడ్ ఫోర్స్. టు రొటేట్ అన్ ఆబ్జెక్ట్ యూ నీడ్ టార్క్. టార్క్ అంటే ఏంటి? టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. మీరు ట్రై చేసి చూడొచ్చు. ఒక ఆబ్జెక్ట్ పెట్టుకోండి, దాని మీద ఒక డైరెక్షన్ లో ఫోర్స్, ఇంకో డైరెక్షన్ లో ఫోర్స్ ఇవ్వండి, ఆబ్జెక్ట్ ఏమవుద్ది? ట్రాన్స్లేషన్ అవ్వదు, రొటేట్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ టార్క్. టార్క్ ఫార్ములా ఏమవుతుంది? సింపుల్. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కదా, ఎఫ్ బదులేమో టౌ టార్క్, ఎం బదులు ఏమొస్తుందని చెప్పాను రొటేషన్ లో? ఐ, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఏ అంటే యాక్సిలరేషన్ కదా, రొటేషన్ లో ఏంటి? యాంగులర్ యాక్సిలరేషన్ అంటే ఆల్ఫా. సో టౌ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా ఫార్ములా ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ నుంచి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత ఇంకో ఫార్ములా ఉంది, ఎవరైనా చెప్పగలరా? ఎఫ్ ఈక్వల్ టు డిపి బై డిటి ఉంది కదమ్మా, దాన్ని బట్టి యాంగులర్ మొమెంటం తో రాయొచ్చు కదా. టౌ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? డిఎల్ బై డిటి అని రాయొచ్చుగా. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది నా కాన్సెప్ట్ ఎలాగ చెప్తాను. సో ఇక్కడ ఇంకో ప్రశ్న ఎక్కువ రెండు మూడు సార్లు అడిగారు పేపర్లో, టార్క్ కి యూనిట్స్ ఏంటి? అది మీరు ఇక్కడ చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే ఒక ఈక్వేషన్ ఉందమ్మా, చెప్తాను చూడండి. టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డి అని ఒక ఫార్ములా ఉంది. ఓకేనా? టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్. ఓకేనా? సో యూనిట్స్ ఏమవుతాయి? టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డి బేస్ చేసుకొని చెప్తే, ఎఫ్ అంటే న్యూటన్స్, డి అంటే డిస్టెన్స్ కదా, మీటర్స్. సో న్యూటన్ మీటర్. టార్క్ యూనిట్స్ న్యూటన్ ఇంటూ మీటర్. ఓకేనా? ఇది అడిగారమ్మా చాలా సార్లు. నెక్స్ట్ చూడండి, లాస్ట్ది లీనియర్ మొమెంటం అంటాం కదా ట్రాన్స్లేషన్ లో, P తో డినోట్ చేస్తాం. దాని ఫార్ములా ఏంటి? ఎంవి. సో కరస్పాండింగ్ గా ఏమొస్తుంది రొటేషన్ లో? యాంగులర్ మొమెంటం. దాన్ని దేతో డినోట్ చేస్తారంటే ఎల్ తో కానీ లేకపోతే J తో కూడా డినోట్ చేస్తారమ్మా. సో P ఈజ్ ఈక్వల్ టు ఎంవి కరస్పాండింగ్ గా ఎలా రాయొచ్చు చెప్పండి? P బదులు ఎల్, ఎం బదులు ఐ, వి బదులు ఒమేగా. సో ఈక్వేషన్ ఎలా మారుద్ది? యాంగులర్ మొమెంటం కి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా. ఓకేనా? అలాగే ఇందాక ఎఫ్ ఈక్వల్ టు డిపి బై డిటి అని రాశాం కదా ట్రాన్స్లేషన్ లో. రొటేషన్ లో ఏమవుతుంది? ఎఫ్ బదులు టార్క్ డి, పి అంటే లీనియర్ మొమెంటం, దాని బదులు యాంగులర్ మొమెంటం ఎల్ బై డిటి. సో టౌ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిఎల్ బై డిటి.
ఓకేనా? అలాగే ఇక్కడ ఒక ఫార్ములా రాశాను చూడండి, పవర్ ఫార్ములా టార్క్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ. ఓకేనా? మామూలుగా దీన్ని మనం ఎలా రాస్తామంటే పవర్ P ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ ఎఫ్ ఇంటూ వి అని రాస్తాం ట్రాన్స్లేషన్ లో. P ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వి రాస్తాం కదా. రొటేషన్ లో ఏమవుతుంది, పవర్ ఇజ్ ఈక్వల్ టు టార్క్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ. ఓకేనా? సో మీకు విషయం అర్థమై ఉంటుంది ఈ పాటికి, rotational kinematic relations are not new. Okay na? When we know the translational kinematic relations, you can easily write the corresponding rotational kinematic equation. No problem. Okay na? So ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఒక ఆబ్జెక్ట్ రొటేట్ అవుతున్నప్పుడు దానికి కైనటిక్ ఎనర్జీ ఉంటుంది కదా. ఓకేనా? సో కైనటిక్ ఎనర్జీకి మామూలుగా ట్రాన్స్లేషన్ లో ఫార్ములా ఏంటి చెప్పండి? ట్రాన్స్లేషన్ లో కైనటిక్ ఎనర్జీ ఎంత? హాఫ్ ఎంబీ స్క్వేర్. దానికి కరస్పాండింగ్ గా ఏమవుతుంది, సింపుల్, హాఫ్ ఎం బదులు ఐ, వి బదులు ఒమేగా. సో హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్, అంతే కదా. ఓకే. సో ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి నేను ఆల్రెడీ చెప్పిందే, ఊరినే మళ్ళీ చెప్తున్నాను చూడండి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి సపరేట్ గా రాశాను. ఇట్ డిపెండ్స్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్. ఓకేనా? అంటే ఆర్ మీద డిపెండ్ అవుతుంది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో దాని వాల్యూ యాక్సెస్ ఆఫ్ రొటేషన్ బట్టి మారిపోద్ది. ఇప్పుడే మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఓకేనా? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ ఈజ్ నాట్ ద సేమ్ ఇన్ ఈచ్ కేస్. సేమ్ కాదు, సేమ్ అదే బరువున్న, సేమ్ అదే మాస్ ఉన్న ఆబ్జెక్ట్ యాక్సెస్ ఆఫ్ రొటేషన్ మారినప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది, మారిపోతుంది. ఓకేనా? ఇలా రొటేట్ అవుతున్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ దూరంగా ఉంది యాక్సెస్ నుంచి, అప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ. ఇలా రొటేట్ అవుతున్నప్పుడు మాస్ అంతా కూడా యాక్సెస్ కి దగ్గరగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది, అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ సెన్సిటివ్ టు ది యాక్సెస్ ఆఫ్ రొటేషన్. యాక్సెస్ ఆఫ్ రొటేషన్ బట్టి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మారుతుంది. ఓకేనా? ఇక్కడ ఒక థియరం ఉంది. ఓకేనా? రెండు థియరమ్స్ ఉన్నాయి ఇన్ఫాక్ట్. ఒకటి ప్యారలల్ యాక్సెస్ థియరం, రెండోది పర్పెండిక్యులర్ యాక్సెస్ థియరం. ఓకేనా? అవి ఏంటంటే, పర్పెండిక్యులర్ యాక్సెస్ థియరం ఏం చెప్తుందంటే, ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ, అంతే కదా. అబౌట్ ఎక్స్ యాక్సెస్ అయితే ఐఎక్స్, అబౌట్ వై యాక్సెస్ అయితే ఐవై, అబౌట్ జెడ్ యాక్సెస్ అయితే ఐజెడ్ కదా. సో పర్పెండిక్యులర్ యాక్సెస్ ఏం చెప్తుంది, ఈ మూడు యాక్సెస్ లో ఒకదాని పర్పెండిక్యులర్ గానే ఉంటాయి కదా, మీకు తెలుసు కదా. సో ఐజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్ ప్లస్ ఐవై. So moment of inertia about z axis is the sum of moment of inertia of ix and iy. Okay na. Next parallel axis theorem. Parallel axis theorem ఏం చెప్తుంది, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉందమ్మా, ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇది. ఆబ్జెక్ట్ ఎలా రొటేట్ అవుతుందంటే ఇలా రొటేట్ అవుతుంది. ఓకేనా? నేను మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ బాడీ అబౌట్ దిస్ యాక్సెస్ అని అడిగాను. అబౌట్ దిస్ యాక్సెస్ అంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది, తెలుసు కదా, సెంటర్ ఆఫ్ మాస్. సో ఐసిఎం, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ బాడీ అబౌట్ ది యాక్సెస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్, దాన్ని ఐసిఎం అంటారు. అది ఎంత వచ్చింది ఒక వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇంకోటి కనుక్కోవాలి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సేమ్ బాడీ అబౌట్ అన్ యాక్సెస్, ఈ యాక్సెస్ పరంగా. ఈ యాక్సెస్ ఎలా ఉంది చూడండి, సెంటర్ ఆఫ్ మాస్ గుండా పోయే ఈ యాక్సెస్ కి ప్యారలల్ కదా ఉంది, కాకపోతే ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఏ డిస్టెన్స్ లో ఉంది, అంతేగా. సో ఇప్పుడు మనం ఈ వాల్యూ మనకు తెలిస్తే, అంటే ఐసిఎం ఎంతో తెలిస్తే, మనం ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమనుకోవచ్చు, ఐ అనుకోవచ్చు, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ అన్ యాక్సెస్ విచ్ ఇస్ ప్యారలల్ టు దిస్ బట్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ ఏ. అది ఎంత అవుతుందంటే ఇక్కడ ఫార్ములా వచ్చింది చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐసిఎం ప్లస్ ఎంఏ స్క్వేర్. ఏ అంటే ఈ రెండు యాక్సెస్ల మధ్య, ప్యారలల్ గా ఉన్న రెండు యాక్సెస్ల మధ్య ఉన్న డిస్టెన్స్ ఏ. ఓకేనా? సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐసిఎం ప్లస్ ఎంఏ స్క్వేర్. ఓకేనా? ఈ ప్యారలల్ యాక్సెస్ థియరం మనకి కొన్ని అప్లికేషన్స్ లో ఉపయోగపడుతుందమ్మా. ఓకేనా? అంటే మనం ప్యారలల్ గా ఒక యాక్సెస్ పరంగా మనకి ఐ వాల్యూ తెలుసు, ఆ యాక్సెస్ కి ప్యారలల్ గా ఉన్న ఇంకో యాక్సెస్ పరంగా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా చెప్పాను కదా,
యాక్సిస్ ఆఫ్ రొటేషన్ బట్టి మారుతుంది, వేరే యాక్సిస్ తీసుకున్నా కూడా మారుతుందిగా. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈ యాక్సిస్ పరంగా నాకు తెలుసు, దీనికి ప్యారల్ గా ఉన్న ఇంకో యాక్సిస్ ఉంది, దీని పరంగా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలనుకోండి, సింపుల్, ఈ వాల్యూకి ప్లస్ ఎంఏ స్క్వేర్ కలపాలి. ఏ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ యాక్సెస్. ఓకేనా? సో ఇది ప్యారల్ యాక్సిస్ థియరం. ఓకే, సో ఈ పేజ్ మనకి చూడటానికి 1 పేజ్ ఉంది, కానీ ఇందులో దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్ అండి. ఓకే, అంటే మీరు కైనమాటిక్ రిలేషన్స్ గుర్తుంచుకోవాలి, తర్వాత వాటి యూనిట్స్ తెలియాలి, కరస్పాండింగ్ గా లీనియర్ వాటికి. ఓకేనా? అలాగే ఇక్కడ హైలైట్ చేస్తూ 3 ఫార్ములాస్ రాశాను చూడండి. ఎల్ బార్ అంటే వెక్టార్ నోటేషన్ రాశాను మామూలుగా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ టీ బార్. ఓకేనా? క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ దిస్ రేడియస్ వెక్టార్ అండ్ లీనియర్ మొమెంటం. వి ఈక్వల్ టు ఆర్ ఒమిగా, అలాగే టౌ ఈక్వల్స్ ఆర్ క్రాస్ ఎఫ్. మీకు టౌకి యూనిట్స్ నేను దీన్ని బట్టే చెప్పాను, మీకు తెలుస్తుందో లేదో. టార్క్ అంటే న్యూటన్ మీటర్ అని చెప్పాను. ఎలా చెప్పాను? ఎఫ్ అంటే న్యూటన్, ఆర్ అంటే డిస్టెన్స్ కాబట్టి మీటర్. సో టార్క్ యూనిట్స్ ఏంటి? న్యూటన్ మీటర్. ఎవరైనా యాంగులర్ మొమెంటం యూనిట్స్ చెప్పండి. యాంగులర్ మొమెంటం అంటే ఏంటి ఫార్ములా? ఆర్ క్రాస్ టీ కదా. వెక్టార్ నోటేషన్ వదిలేద్దాం కాసేపు. ఆర్ ఇంటూ పి అంటే ఏంటి? ఎంవి కదా. సో ఎల్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? స్కేలార్ నోటేషన్ ఎంవి ఆర్, ఎంవిఆర్ కాబట్టి యూనిట్స్ చెప్పండి ఎల్ కి. ఒక్కోదాని యూనిట్స్ మల్టిప్లై చేయండి వస్తుంది. ఎల్ ఈక్వల్ టు ఎంవిఆర్ కదా. ఎం అంటే ఏంటి? కిలోగ్రామ్స్. వి అంటే వెలాసిటీ యూనిట్స్ ఏంటి? మీటర్ స్క్వేర్. వెరీ గుడ్. ఆర్ అంటే మీటర్ కాబట్టి 1 మీటర్ యాడ్ అవుతుంది. సో ఎల్ కి యూనిట్స్ ఏంటి? కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఓకేనా? సో ఇది కైనమాటిక్ రిలేషన్స్ గురించి అమ్మా. ఓకే, తర్వాత ఈ ఒక్క పాయింట్ చెప్పి వాళ్ళకి ఈ సెషన్ స్టాప్ చేస్తాను. చూడండి, సో మనం యాంగులర్ మొమెంటం అలాగే ఇనర్షియా టెన్సార్. ఇనర్షియా టెన్సార్ అంటే ఏంటో చెప్తాను చూడండి. టెన్సార్ అనే వర్డ్ వినగానే నాకైతే గుర్తుకొచ్చేది ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఎందుకంటే మీకు ఐన్స్టైన్ తెలుసు, జెమ్ ఆఫ్ ఎ థియరీ ఇది 1905లో స్పెషల్ ఆఫ్ రిలేటివిటీ ఎస్టీఆర్. 10 years తర్వాత 1915లో జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రపోజ్ చేశారు. ఓకేనా? ఐన్స్టైన్ ఒక థియరిటికల్ ఫిజిసిస్ట్, మీకు తెలుసు. ఆయన ఎక్స్పెరిమెంటల్ ఫిజిసిస్ట్ కాదు. యూజింగ్ మ్యాథమెటిక్స్ యాజ్ ద వెపన్ హీ హాస్ డిస్కవర్డ్ సో మెనీ థింగ్స్ అబౌట్ మదర్ నేచర్. ఓకేనా? సో ఇక్కడ ఆయన రాసిన మ్యాథమెటిక్స్ అంతా చాలా అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్, అది టెన్సార్స్ లో రాయబడింది. టెన్సార్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం టెన్సార్ ఆఫ్ గివెన్ ర్యాంక్ తీసుకున్నాం అనుకోండి, 3 power n అంటాం. ఇప్పుడు n ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకో, దీన్ని ఏమంటారు? టెన్సార్ ఆఫ్ ర్యాంక్ 0 అంటాం. అప్పుడు ఏమవుతుంది? 3 power 0 అంటే ఎంత? 1. ఒక కాంపోనెంట్ ఉండే క్వాంటిటీ ఏంటి? స్కేలార్ కదా. స్కేలార్ అంటే ఒకటే కాంపోనెంట్, అంటే వాల్యూ ఉంటుంది 10, 20, -20, -30, దట్స్ ఆల్. సో స్కేలార్ అంటే నథింగ్ బట్ టెన్సార్ ఆఫ్ ర్యాంక్ 0. ఓకేనా? తర్వాత n ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? టెన్సార్ ఆఫ్ ర్యాంక్ 1 కదా. అప్పుడు 3 power 1 ఈజ్ ఈక్వల్ టు 3. 3 కాంపోనెంట్స్ ఉండే క్వాంటిటీ ఏంటమ్మా తెలుసు మీకు? వెక్టార్ కదా. నిన్న వరకు అదే ఆర్ బార్ తీసుకున్నాం అనుకోండి, xi, yj, zk 3 కాంపోనెంట్స్. సో వెక్టార్. నౌ కమింగ్ టు టెన్సార్. యాక్చువల్ గా ఇప్పుడు టెన్సార్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వస్తే n ఈక్వల్ టు 2 తీసుకుంటే ర్యాంక్ 2 టెన్సార్. 3 స్క్వేర్ కదా. 3 స్క్వేర్ అంటే ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? 9 కాంపోనెంట్స్ ఉంటాయి. నీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఇట్స్ నాట్ ఎ స్కేలార్, ఇట్స్ నాట్ ఎ వెక్టార్, ఇట్స్ ఎ టెన్సార్ ఆఫ్ ర్యాంక్ 2. ఓకేనా? అందుకే మీకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఒక మ్యాట్రిక్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు 3 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, IJK అని రాసేస్తాం సింపుల్. 9 కాంపోనెంట్స్ ఉన్నదాన్ని ఎలా రాస్తాం? IJK,
లేకపోతే ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ అలా రాయడం కష్టం కదా. సో moment of inertia, because it has 9 components, okay, it should be represented in a 3x3 matrix form. Okay, so a 3x3 matrix చూడండి ఒకసారి ఇక్కడ I is equal to IXX, IXY, IXZ, అలాగే IX, IYY, IYZ, IZX, ZY, ZZ. ఓకేనా, దిస్ ఇస్ కాల్డ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా టెన్సర్ అంటారు దీన్ని. ఓకేనా, ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా టెన్సర్ ఒక ఇట్ ఈజ్ ఏ అదొక సిమెట్రిక్ టెన్సర్ అది. ఇంకా దీని గురించి ఇంకా డెప్త్ లో రేపు చెప్తాను. ఓకేనా, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఒక టెన్సర్ అని, అందులో 9 కాంపోనెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఇవి అడుగుతున్నారమ్మా. స్పెరికల్ టాప్ అనుకోండి, ఒకవేళ స్పెరికల్ గా ఉన్న టాప్, ఓకేనా, అలా తీసుకున్నప్పుడు కండిషన్ ఏంటంటే ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదమ్మా, ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే IXX, IYY, IZZ 3 ఈక్వల్ గా ఉంటాయి స్పెరికల్ టాప్ కి. స్పెరికల్ గా ఉంది కాబట్టి సిమెట్రిక్ కదా, మరి అది హైయెస్ట్ సిమెట్రీ ఉన్న షేప్ ఏంటి 3D లో? స్పియర్ కదా ఆబ్వియస్లీ. సో సిమెట్రీ ఉంది కాబట్టి IXX, IYY, IZZ ఈక్వల్ గా ఉంటాయి. అసిమెట్రిక్ టాప్ అంటే సింపుల్ అర్థం చేసుకోవడం, అసిమెట్రిక్ గా ఉంటుంది. అది అసిమెట్రిక్ గా ఉంటుంది కాబట్టి దాని కండిషన్ ఏంటి? IX, IY, IZ ఏది ఈక్వల్ గా ఉండదు. ఓకేనా, అలాగే రోటార్ కి కండిషన్ చూసుకోండి. రోటార్ కి అయితే IX ఈక్వల్ టు IY, IZ ఈక్వల్ 0. ఓకేనా, అలాగే సిలిండ్రికల్ సిమెట్రిక్ అయితే రెండు ఈక్వల్ గా ఉంటాయి, 2 యాక్సెస్లు, మూడోది మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా, సో దీన్ని సిమెట్రికల్ టాప్ అని కూడా అంటారు. ఓకేనా, సో స్పెరికల్ టాప్ వేరు, సిమెట్రికల్ టాప్ వేరు. సో ఇలా డిఫరెంట్ కేసెస్ లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూస్ ఎలా ఉంటాయో మనకు తెలియాలి. ఇక్కడ L ఈక్వల్ టు IM గా మీకు తెలిసిన రిలేషనే కదా, P ఈక్వల్ టు MV ఎలాగో L ఈక్వల్ టు IOమీగా అలాగా. ఓకేనా, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I అనేది సిమెట్రిక్ టెన్సర్ ఆఫ్ ర్యాంక్ 2. ఓకేనా, సో ఇక్కడతో ఆపుతున్నానమ్మా. జస్ట్ ఇందులో చిన్న టాపిక్స్, యూలర్స్ ఈక్వేషన్స్ ఒకటిను, సిమెట్రిక్ టాప్ అని ఒక ప్రెసిషన్ గురించి ఒక టాపిక్ ఉంది, ఎక్సలెంట్ టాపిక్ అది ఈవినింగ్ చెప్తాను. ఓకే, ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఓకే, డౌట్ లేదు కాబట్టి నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను, ఒకసారి హోల్డ్ లో పెట్టండి.